Go, take your shoes, Nani. Go, take your shoes. You wanna play? Nikshay. Nikshay. ఎక్కడికి వెళ్తున్నావు మనం? ఫ్యాన్ ఆఫ్ చేయాలి. నిక్షయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆడుకోడానికా? ఒరే ఒరే ఒరే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత కింద ప్లే ఏరియాలో, అపార్ట్మెంట్స్ కింద ప్లే ఏరియాలో ఆడుకోవడానికి వచ్చాము. దిస్ ఈస్ అవర్ షటిల్ కోర్ట్. లాక్డౌన్ టైంలో కింద ప్లే ఏరియాలో కూడా ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. చాలా స్ట్రిక్ట్గా అయితే ఫాలో అయ్యారు మా అపార్ట్మెంట్స్లో. ఏం కాదు, ఒక్క నిమిషం. నిక్షయ్, చాలా రోజుల తర్వాత షటిల్ ఆడాను. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఆడాను. బట్ మర్చిపోలేదనిపించింది, బాగానే ఆడాననిపించింది. అండ్ ఇంకా నిక్షయ్ని అలా మధ్యలో నిల్చోబెట్టి మేము ఆడుకున్నాం కాసేపు. ఇంకా ఇలా ఇష్టమైన గేమ్స్ కూడా ఏమైనా ఆడుతూ ఉంటే మన శరీరం అంతా మూవ్ అవుతుంది కాబట్టి వెయిట్ లాస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఇంట్లో కూర్చొని ఊరికే ఇలా నార్మల్ గేమ్స్ ఆడకుండా బయటికి వచ్చి మీకు నచ్చిన గేమ్స్ ఆడండి. లైక్ షటిల్ కావచ్చు, బ్యాడ్మింటన్, స్క్వాష్, బాస్కెట్బాల్, ఏదో ఒక గేమ్. లైక్ ఏమీ లేదంటే జాగింగ్, వాకింగ్ చేసినా కూడా తగ్గిపోతాము. సో ఏదో ఒకటి ట్రై చేయండి. అండ్ నైట్ వచ్చేసరికి ఇంకా డిన్నర్లోకి ఇడ్లీ పిండితో పునుగులు ట్రై చేశాను. చాలా టేస్టీగా అయితే వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది యాక్చువల్గా విజయవాడ సైడ్ చాలా ఫేమస్. సో ఈ పునుగులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫాలో అవ్వండి. అండ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక మీడియం కప్ ఆఫ్ ఇడ్లీ బ్యాటర్ తీసుకోవాలి. ఇడ్లీ పిండి కొద్దిగా గట్టిగా ఉన్నది తీసుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో మనం ఉప్పు యాడ్ చేస్తాం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కన్సిస్టెన్సీ రావాలి, చూడండి, పిండిలాగా రావాలి. సో మనం పునుగులు వేసుకోవడానికి ఈజీగా వచ్చేటట్టుగా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆయిల్ హీట్ చేసేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పునుగులు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అండ్ గోల్డెన్ కలర్ క్రిస్పీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి. సో ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సో చూసారు కదా, టేస్టీ పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ఇవి మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో తయారు చేసి పెట్టుకోవచ్చు.
ఇడ్లీలు బోర్ కొట్టినప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేయండి. అండ్ దీన్ని మనము కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈవినింగ్ కాసేపు నిక్షాని ఆడిపిద్దామని మళ్ళీ కిందికి వెళ్ళాము. బాగుందా? వచ్చింది. వావ్! థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.